కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. రోడ్డుకు భారీగా జనం తరలివచ్చారు. రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు. కరీంనగర్లో జరిగిన అభివృద్ధి చేస్తే రెండు కళ్లు సరిపోవట్లేదని, బీఆర్ఎస్ కు ఇది పుట్టినిల్లు అని హరీష్ రావు అన్నారు. జాతీయ రహదారులు తెచ్చిన వినోద్ను వదిలేసి భావోద్వేగాలు రెచ్చగొట్టే సంజయ్ను గెలిపించారని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని హరీష్ మండిపడ్డారు. హరిశంకర్ గారు మిత్రులారా, కాబట్టి దయచేసి అందరికి కూడా అన్నదో పేరు మన కరీంనగర్ బిడ్డ కాబట్టి గెలిపించుకున్న బాధ్యత. అందుకే ఇప్పుడు మన నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారు మిత్రులారా, కాబట్టి దయచేసి గౌరవనీయులు వినోద్ అన్న గారు దయచేసి పేదలకు ఏం చేసిండ్రో చెప్పండి. అందువల్ల ఆలోచన చేయాలి. ఇవాళ ప్రశ్నించే గొంతు కావాలి. వినోదన్న లాంటి మేధావిని, వినోదన్న లాంటి పనిమంతుణ్ణి, అనుభవజ్ఞుణ్ణి మనం గెలిపించుకుంటే అద్భుతంగా మన కరీంనగర్ ను ఈ భారతదేశ చిత్రపటంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలపగలుగుతాడు మన వినోదన్న. దయచేసి ఆలోచించండి. 2014లో మీరు గెలిపిస్తే స్మార్ట్ సిటీ తెచ్చిండు, నేషనల్ హైవేలు తెచ్చిండు, కరీంనగర్ కు రైలు తెచ్చిండు. దురదృష్టవశాత్తు 2019లో వినోదన్న ఓడిపోయిండు. ఓడిపోతే మాత్రం ఊరుకున్నాడా? ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ లో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కష్ట సుఖాల్లో ఉన్నాడు. అన్నింటా నిలబడి కరీంనగర్ లో కరోనా వచ్చినా, మన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా, ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన వినోదన్న గారు. అందువల్ల మీరందరూ కూడా మంచిగా పనిచేసే వినోదన్నను మనం గెలిపించుకుందాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే మొన్న ఎంపీగా ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తాడు? ఈ ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా? ఓడిపోయినలోకి మళ్ళీ గెలిపించడానికి? ఈ ఎంపీ పదవి ఓటమి పైన ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా కట్టబెట్టాలా? నీకు నిజంగా ఎంపీ పదవి పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేగా కాదు, ఢిల్లీలో ఉంటా, నా కరీంనగర్ కోసం పనిచేస్తా, నా కరీంనగర్ ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి నీకు ఈసవంతా ఆలోచన ఉంటే నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయకపోతావు. నీకు కావాల్సింది రాజ్యాధికారం తప్పితే ప్రజలు కాదు. మిత్రులారా, నన్ను గెలిపియండి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాకున్నది ఆలోచన, కరీంనగర్ నగరంలో ఒక విద్యా కేంద్రంగా మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు వీళ్ళందరికీ కూడా అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. మన నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారు మిత్రులారా, కాబట్టి దయచేసి అందరికి కూడా అన్నదో పేరు మన కరీంనగర్